మాకు బాగా మిర్చి పొగాకులు వేసి బాగా ఇబ్బంది పడిపోయాము. కలవక రేట్లు లేక చాలా ఇబ్బంది జరిగేది. తర్వాత అక్కడెక్కడ తెలుసుకొని ఇందులోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కొంచెం ఇబ్బంది పడినాం. తర్వాత మటుకి లైన్లో పడిపోయాను. మిగతా వ్యవసాయాలతో పోల్చుకుంటే కొంచెం లాభసాటిగాను, తక్కువ ఖర్చుతోటి తక్కువ రోజుల్లో 20 రోజులు అట్లా మనకి చేతికి ఆదాయం వస్తాయి. 2014-15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఈ షెడ్ నిర్మాణానికి ఫౌండేషన్ వేసుకుంటే ఫౌండేషన్కి 20,000, తర్వాత గోళ్ళకి 33,000, అలాగే రేకులు వేసుకుంటే 40,000 చిల్లరు, స్టాండ్లు కట్టుకుంటే 19,000 చిల్లరు. మొక్కలు ఇదివరకు అయితే ₹1 ఇచ్చేవాళ్ళు అండి ఖర్చు. ఇప్పుడు ₹2 మొక్కల ఖర్చు కింద. దీనికి అన్ని రకాలు కూడా సహకారం బాగానే ఉందండి. షెడ్ నిర్మాణానికి అప్పుడు ₹75,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ₹137,500 ఇస్తున్నారు. అప్పుడు రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు కొంచెం బాగా పెరిగాయండి. రైతుకు కూడా మంచి ఆదాయం వస్తుంది. మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెరిఫెడ్ నుంచి మనకి వీటికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్ని కూడా 75% సబ్సిడీ మీద ఇస్తారండి. వాటర్లు కానీ అన్ని సౌకర్యాలు కూడా కొంచెం మంచిగా ఇస్తున్నారు. ఒక నెలకి వచ్చేసి 60,000 నికర ఆదాయం తీసుకోవచ్చు. ఒక 12 నెలలలో 10 క్రాప్లు తీసుకోవచ్చు. 6 లక్షల వరకు మనం సాధించవచ్చు. మనం పండించిన గూళ్ళకి కింటాకి వచ్చి ఒక 5,000 ఇవ్వటం, పసుపు గూళ్ళకి వచ్చి 2,000 ఇవ్వటం, గవర్నమెంట్ నుంచి కూడా మనకు ప్రోత్సాహం బాగుందండి. అదిగాక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద ఎన్ఆర్జీఎస్ గెలిచిందండి గవర్నమెంట్ వచ్చింది. రైతు చాలా ఉపయోగపడుతుందండి. అది మలబరీ తోట నాటుకున్న రైతుకు ఎన్ఆర్జీఎస్ నుంచి మాకు వేజ్ రూపంలో తోటకు, మెటీరియల్ రూపంలో షెడ్ కూడా రైతుకి చేతి డబ్బులు పడకుండా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మెటీరియల్ రూపంలో షెడ్కి ₹153,000 షెడ్ నిర్మాణానికి మాకు ఆర్థిక సహాయం అందజేస్తుంది ఈ గవర్నమెంట్. ఉపాధి హామీ పథకంలో పనిచేసుకునే కూలీలకి ₹1,00,000 సంవత్సరానికి వచ్చి ₹1,00,000 ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మనం కొంచెం ముంగలకి అడుగు వేయగలుగుతాం. అప్పటికిప్పటికి చాలా మార్పు ఉన్నామండి. పిల్లల్ని చదివించుకుంటున్నాము, ఇల్లు కట్టుకోగలుగుతున్నాము. కొంచెం అప్పులు తీర్చుకుంటా ఇంకో షెడ్ కూడా ఓపెన్ చేసామండి.